హాయ్ గైస్, వెల్కమ్ టు యువర్స్ తెలుగు ట్రేడర్ YTT. గైస్, ఈరోజు మీకోసం ఇంకొక మంచి పెయిడ్ స్ట్రాటజీ తీసుకొచ్చాను. ఈ స్ట్రాటజీతో మీరు చేసే ట్రేడింగ్ విధానం కూడా మారిపోతుంది అండ్ మీరు ఎప్పుడు చూడని ప్రాఫిట్స్ కూడా చూడబోతున్నారు. అండ్ ఈ స్ట్రాటజీ కోసం చాలామంది 50,000 to 1 lakh పే చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మీకోసం నేను ఫ్రీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ మీరు చేయాల్సిందల్లా ఒక చిన్న సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఈ స్ట్రాటజీ వచ్చేసి సూపర్ ట్రెండ్తో చేయబోతున్నాం. అండ్ సూపర్ ట్రెండ్ అంటే జనరల్గా అందరు చేసే విధానం కాకుండా మనం ట్రెండ్లోనే కాకుండా వోల్టాలిటీ మార్కెట్లో ఏ విధంగా ట్రేడ్స్ ఎలిమినేట్ చేసి మనం పాజిటివ్గా ఉండాలి, ప్రాఫిట్స్ ఏ విధంగా సంపాదించాలి అని చెప్పి ఈ స్ట్రాటజీలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ స్ట్రాటజీలకు వెళ్ళిపోదాం గాయస్. ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి మనకి సూపర్ ట్రెండ్ అంటే చాలా ఉంటాయి. మనం ఏ సూపర్ ట్రెండ్ అని సెలెక్ట్ చేసుకోవాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి గైస్, ఇండికేటర్స్లోకి వెళ్తే మీరు సూపర్ అని టైప్ చేయండి. అండ్ సూపర్లో ఫస్ట్ లెటర్ వచ్చేసి క్యాపిటల్ ఉండాలి, ఎస్ అనేది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రెండ్ టైప్ చేయండి వితౌట్ స్పేస్. ఓకే, అండ్ టీ అనేది కూడా క్యాపిటల్ ఉండాలి. ఇక్కడ చూడండి గైస్, ఫస్ట్ వచ్చేసి ఎస్ క్యాపిటల్ లెటర్ సూపర్లో, అండ్ నెక్స్ట్ వచ్చేసి టీ క్యాపిటల్ లెటర్ ట్రెండ్లో, అండ్ వితౌట్ స్పేస్ సూపర్ ట్రెండ్ అని టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సూపర్ ట్రెండ్ అని ఒకటి కనపడుతుంది. అండ్ ఇక్కడ ఫాలోవర్స్ వచ్చేసి 39,000 ఉంటారు. ఓకే, ఈ ఇండికేటర్ యూజ్ చేసే వాళ్ళు 39,000 ఉంటారు. అది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకున్నారు కదా. ఇక్కడ డిఫాల్ట్గా మీకు ఇలా ఉండదు. నేను ఇక్కడికి వెళ్ళి నేను రీసెట్ సెట్టింగ్స్ అని చేస్తాను. ఓకే, మీకు ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, ఇలా ఇండికేటర్ యాడ్ చేసుకున్న తర్వాత మీరేం చేయాలంటే చిన్న సెట్టింగ్స్ చేంజ్ చేయాలి. ఇక్కడ వచ్చేసి ఏటీఆర్ పీరియడ్ వచ్చేసి 13 అని చేంజ్ చేయాలి. అండ్ ఏటీఆర్ మల్టిప్లయర్ వచ్చేసి 13.2 అని పెట్టుకోండి. ఓకే, 2 అని చేంజ్ చేయాలి. అండ్ ఇక్కడ షో బై సెల్ సిగ్నల్స్ ఆఫ్ చేయండి. ఓకే, అన్టిక్ చేయండి. ఓకే, ఇక్కడ 2 చేశారు కదా. ఇక్కడ 13.2 మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఏటీఆర్ పీరియడ్ వచ్చేసి 13 అని పెట్టుకోండి, ఏటీఆర్ మల్టిప్లయర్ వచ్చేసి 2 అని పెట్టుకోండి, అండ్ షో బై సెల్ సిగ్నల్స్ వచ్చేసి అన్టిక్ చేయండి. ఓకే, చేసిన తర్వాత మీరు ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి కదా, మోర్ అని, దాని మీద క్లిక్ చేయండి, కాపీ చేయండి, ఇక్కడనే రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ చేయండి. ఇప్పుడు మీకు 2 సూపర్ ట్రెండ్లు వచ్చాయన్నమాట. ఓకే, ఇప్పుడు పైన వచ్చేసి 13.2 ఉంది, కింద వచ్చేసి 13.2 ఉంది కదా. ఇప్పుడు సెకండ్ దాంట్లోకి వెళ్ళి ఇందాక మనము 13.2 ఉంది కదా, అదే కాపీ చేసాం కదా. ఇప్పుడు 13.4 ఏటీఆర్ మల్టిప్లయర్ వచ్చేసి 4 పెట్టుకోండి. ఓకేనా, ఏటీఆర్ పీరియడ్ వచ్చేసి సేమ్ 13 ఉంటుంది, ఏటీఆర్ మల్టిప్లయర్ వచ్చేసి 4 ఉండాలి. ఓకే, ఈ విధంగా 4 యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి మనము లాస్ట్ 5 డే మార్కెట్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు మన స్ట్రాటజీ ఏంటంటే ఎక్కడైతే ఇక్కడ ఇప్పుడు పైన వచ్చేసి సూపర్ ట్రెండ్ గ్రీన్ ఉంది కదా, కింద కూడా సూపర్ ట్రెండ్ గ్రీన్ ఉన్నప్పుడు ఆ క్యాండిల్ మనము తీసుకోవాలి. ఆ క్యాండిల్ని ఏదైతే క్రాస్ చేస్తుందో అక్కడ ఎంట్రీ తీసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేసే కొద్దీ మీకు అర్థమవుతుంది ఏ విధంగా ట్రేడ్ చేసుకోవాలనేది. ఆపోజిట్ కలర్లో ఉంటే సూపర్ ట్రెండ్ అనేది మనం ట్రేడ్ తీసుకోము. ఇక్కడ పైన రెడ్ కలర్ ఉంది, కింద గ్రీన్ కలర్ ఉంది, మనం ట్రేడ్ తీసుకోము అనమాట. ఎప్పుడైతే సేమ్ ఉంటుందో ఇక్కడ చూడండి గైస్, పైన వచ్చేసి సూపర్ ట్రెండ్ గ్రీన్ ఉంది, కింద వచ్చేసి సూపర్ ట్రెండ్ గ్రీన్ ఉంది. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు ఎక్కడైతే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఈ సూపర్ ట్రెండ్ స్టార్ట్ అయింది, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టార్ట్ అయింది అనమాట. ఓకే, ఈ ఎక్కడైతే ఇక్కడ మనము క్యాండిల్ ఉంది కదా, ఆ క్యాండిల్ని బ్రేక్ చేసి ఎక్కడైతే ఎంట్రీ జరుగుతుందో అక్కడ మనం ఎంట్రీ తీసుకోవాలి. ఎక్కడైతే క్యాండిల్ బ్రేక్ చేసి ఇక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడ మనం ఎంట్రీ తీసుకోవాలి. అండ్ స్టాప్ లాస్ వచ్చేసి దానికన్నా బిలో పెట్టుకొని మనం ఎంట్రీ తీసుకోవాలి. ఇక్కడ చూడండి గైస్, మీరు ఇక్కడ మనం చూస్తే మన టార్గెట్ ఎంత ఉంది, ఇక్కడ లాంగ్ పొజిషన్లో చూడండి, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం. అండ్ స్టాప్ లాస్ వచ్చేసి దానికన్నా ముందు పాయింట్ అన్నా ఆ పాయింట్ అని పెట్టుకోండి. స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ చూడండి గైస్, టార్గెట్ వచ్చేసి 300 పాయింట్స్ ఉన్నాయి. ఇది ఒకటి. ఓకే, ఇది దానికన్నా ముందు రోజు ఒకసారి చూద్దాం. దానికన్నా ముందు రోజు ఇక్కడ మనకు డిఫరెంట్ కలర్స్లో ఉన్నప్పుడు మనకు అవసరం లేదు. ఎప్పుడైతే సేమ్ సూపర్ ట్రెండ్ అనేది పైన కింద సేమ్ కలర్స్ ఉండాలి.
సో ఇప్పుడు సేమ్ రెడ్ ఉంది కదా, పైన రెడ్ ఉంది, కింద రెడ్ ఉంది. సో ఈ క్యాండిల్ మనం ఎంట్రీ క్యాండిల్ అనమాట. ఓకే, ఈ క్యాండిల్ ఎప్పుడైతే బ్రేక్ చేసి నెక్స్ట్ క్యాండిల్ ఎంటర్ అవుతుందో అక్కడ మన ఎంట్రీ అనమాట. అండ్ ఇక్కడ చూడండి, మనం షార్ట్ పొజిషన్ చేద్దాం. స్టాప్ లాస్ వచ్చేసి ఈ క్యాండిల్ పెట్టుకుందాం. ఏదైతే మనకు 2 క్యాండిల్ కలిపి ఒక క్యాండిల్ ఉంటుంది కదా, ఆ క్యాండిల్ని మనం స్టాప్ లాస్ పెట్టుకుంటే మనకి ఇక్కడ వరకు వచ్చింది కదా. మనం మినిమం అయితే 1:2గా పెట్టుకోండి, 1:3 కూడా వద్దు, 1:2 పెట్టుకోండి. నేను ఇక్కడ మీకు ఎంతవరకు వచ్చిందని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, బట్ టార్గెట్ వచ్చేసి 1:2 పెట్టుకోండి. ఓకే, ఇక్కడ కూడా ఉంది. ఓకే, ఇక్కడ కూడా చిన్న ప్రాఫిట్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి సెకండ్ డే అయిపోయింది. ఒక్కసారి మీరు ఒక రోజులో ఒక్కసారి 1:2 వస్తే మీరు ఇక ట్రేడ్ క్లోజ్ చేయండి. ఓకేనా, ఇంకా ట్రేడ్ చేయొద్దు ఆ రోజు, ఎందుకంటే మనము ఎక్కువ ట్రేడ్స్ చేయకూడదు అనమాట. ఎందుకంటే ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఎక్కువ పడతాయి ఇప్పుడు మనకు చాలా. సో మీరు ఒక్క ట్రేడ్ పాజిటివ్గా ఫస్ట్లోనే వస్తే మీరు ట్రేడ్ క్లోజ్ చేసేసేయండి. ఒకవేళ ట్రేడ్ ఫస్ట్లోనే మనకు మంచిగా రాలేదనుకోండి, ఇంకొక ట్రేడ్ ఎక్స్ట్రా తీసుకోండి. కానీ ఫస్ట్ ట్రేడ్ మంచిగా పాజిటివ్గా ప్రాఫిట్స్ వస్తే మీరు ఇంకా ఆ రోజంతా ట్రేడింగ్ క్లోజ్ చేయండి అనమాట. ఓకేనా, ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ కూడా మనకి గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చేసింది. ఓకే, ఇక్కడ స్టాప్ లాస్, ఇక్కడ టార్గెట్ అనమాట. చిన్న ప్రాఫిట్ వచ్చింది ఇక్కడ. ఓకే, ఇక్కడ ఎంట్రీ అనుకుందాం, ఇది స్టాప్ లాస్ అనుకుందాం. ఇక్కడ చిన్న ప్రాఫిట్ వచ్చింది. ఓకేనా, ఇది చిన్న ప్రాఫిట్ అనుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇది ఆపోజిట్ కలర్స్లో ఉంది, ఇక్కడ మనం తీసుకోము. ఇక్కడ చూడండి, పైన సూపర్ ట్రెండ్ సేమ్ కలర్, ఇక్కడ సూపర్ ట్రెండ్ రెడ్ కలర్ ఉంది, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. ఓకే, షార్ట్ పొజిషన్, ఇక్కడ ఎంట్రీ తీసుకుందాం. ఒక చిన్న బఫర్ పాయింట్ పెట్టుకుంటే మీకు దానికన్నా ముందు క్యాండిల్ కానీ ఆ చిన్న బఫర్ పాయింట్ కానీ పెట్టుకుంటే, ఇక్కడ పెట్టుకుంటే మీకు ఎంతవరకు ప్రాఫిట్ వచ్చింది, ఇక్కడ వరకు వచ్చింది కదా. ఓకే, అండ్ ఇక్కడ చూడండి, దాని తర్వాత ఇక్కడ చూడండి ఎన్ని పాయింట్స్ వచ్చాయో. ఇక్కడ చూడండి, మీకు ఒకవేళ ఇక్కడ చిన్న ప్రాఫిట్స్ వద్దనుకున్నా కూడా ఇది మనం స్టాప్ లాస్ హిట్ అయింది అనుకుందాం. ఓకే, ఈ రెండు కూడా స్టాప్ లాస్ హిట్ అయింది అనుకుందాం. ఇక్కడ చూడండి గైస్, ఎన్ని పాయింట్స్ వచ్చాయో ఇక్కడ చూడండి. ఓకే, రిస్క్ రివార్డ్ రేషియో 8 వచ్చాయి అనమాట. 400 పాయింట్స్ వచ్చాయి. మీరు లాస్ అయిన ఫస్ట్ 2 ట్రేడ్స్లో లాస్ అయినా కూడా ఈ ట్రేడ్తో మీకు మొత్తం వచ్చేసి ఉంటుంది అనమాట. ఓకే, ఇది థర్డ్ డే అనమాట. ఇప్పుడు మనం 3 డేస్ మన ప్రాఫిట్లోనే ఉన్నాం. ఓకే, ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ మొత్తం వోల్టైలిటీ మార్కెట్ కదా, ఇలాంటి మార్కెట్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు గైస్. ఈ స్ట్రాటజీతో మనము ఇలాంటి వోల్టైలిటీ మార్కెట్లో మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి ఆపోజిట్ కలర్స్ ఎన్ని ఉన్నాయో. సో ఇలాంటి డేని మనం ఎలిమినేట్ చేయొచ్చు గైస్ మనం ఈ స్ట్రాటజీని యూజ్ చేసి. ఓకేనా, అండ్ దానికన్నా ముందు రోజు చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ సూపర్ ట్రెండ్ పైన గ్రీన్, కింద గ్రీన్, ఇది ఎంట్రీ క్యాండిల్. ఒక్కసారి ఓకే, ఎంతవరకు వచ్చింది, మినిమం 190 పాయింట్స్ పైన ఉన్నాయి. ఓకే, కానీ మనం 1:2 చూసుకోవాలి. ఓకే, ఒకవేళ స్టాప్ లాస్ చిన్నది అనుకోండి, మీరు 1:5 కూడా పెట్టుకోండి అనమాట. మీకు పాయింట్స్ వచ్చేసి మినిమం 80 పాయింట్స్ పెట్టుకోండి గైస్. బ్యాంక్ నిఫ్టీలో ఎప్పటికైనా మినిమం 80 పాయింట్స్ ఉండేలాగా చూసుకోండి గైస్. ఓకే, ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ కూడా 2 గ్రీన్ ఉన్నాయి కదా, 2 గ్రీన్ ఉన్నాయి, ఎంట్రీ దొరికింది అనమాట. ఓకే, అండ్ ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ చూడండి ఎంత వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇది ఇక్కడ అనుకుందాం. స్టాప్ లాస్ పెద్దగా ఉంది, మనం అంత పెట్టుకోవద్దని, మీరు ఇంత పెద్దగా ఉన్నప్పుడు వదిలేయండి. ఇంకా వేరే చోట మీరు ఎప్పుడైతే ఇక్కడ క్రాస్ అవుతుంది కదా, ఇలాంటి క్రాస్ ఉంటుంది కదా, అక్కడ తీసుకోండి. ఇంత పెద్దగా స్టాప్ లాస్ ఉంటే పెట్టుకోవద్దని మీరు. ఓకేనా, ఇది తీసేద్దాం, ఇక్కడ వద్దు. ఇలాంటిది ఉంటే, ఇంత పెద్ద క్యాండిల్ ఉంటే మనము స్టాప్ లాస్ పెట్టుకునే కష్టం అవుతుంది కాబట్టి అలాంటిది వదిలేయండి. ఓకే, ఇక్కడ వచ్చేసింది. అండ్ ఇక్కడ చూడండి గైస్, దాని ప్రీవియస్ డే కూడా ఇక్కడ లాంగ్ పొజిషన్ చూడండి, హాఫ్ పెట్టుకోండి గైస్. పెద్ద క్యాండిల్ ఉన్నప్పుడు హాఫ్ పెట్టుకోండి. ఓకేనా, ఇక్కడ ఇలా హాఫ్ పెట్టుకోండి. ఇక్కడ వరకు వచ్చేసింది. రిస్క్ రివార్డ్ రేషియో 3.83 అనమాట. అండ్ నెక్స్ట్
ఇక్కడ చూడండి 2 గ్రీన్ క్యాండిల్స్ ఇక్కడ వచ్చాయి కదా, ఈ క్యాండిల్ అనుకోండి. ఓకే, స్టాప్ లాస్ వచ్చేసి ఈ క్యాండిల్ ఇంతవరకు ఆ డే అంతా కిందనే ఉంది. ఓకేనా, మనము బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి నేను ఎప్పుడైనా సరే ఫ్యూచర్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్యూచర్స్లో మీరు ఫ్యూచర్స్లో అయినా డైరెక్ట్ చేయండి, లేదా ఫ్యూచర్స్లో ఏ విధంగా మనకు మార్కెట్ ప్రైస్ ఉంటుందో. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనకి ఈ క్యాండిల్ ఎంట్రీ ఇక్కడ ఎంట్రీ అనుకుందాం, 44,738 ఉంది. ఇప్పుడు 738 ఉంది కదా, మనము 44,700 అర్థమని తీసుకోండి అనమాట. ఓకే, ఇప్పుడు ఒకవేళ 750 దాటి 760 అలా ఉందనుకోండి, అప్పుడు 800కి దగ్గరలో ఉంది కాబట్టి 44,800 అర్థమని అవుతుంది. ఓకే, ఇప్పుడు 738 ఉంది కాబట్టి 44,700 అనేది అర్థమని అవుతుంది. ఓకే, ఇప్పుడు 50 లోపల ఉంది అనుకోండి, 44,750 లోపల ఉంది కాబట్టి ఇది మనం 44,700కి కన్సిడర్ చేస్తాం. ఒకవేళ 44,750 పైన ఉందనుకోండి, 44,800 కన్సిడర్ చేస్తాం అర్థం అనేకి. ఓకే, అక్కడ 44,800కి 700కి అర్థం అనే స్ట్రైక్ ప్రైస్ ఏ విధంగా ఎంత ఉంటుందో ఆ స్ట్రైక్ ప్రైస్ మీరు తీసుకొని స్టాప్ లాస్ పాయింట్స్ వచ్చేసి ఆప్షన్స్లో మినిమం 15 పాయింట్స్ పెట్టుకోండి, టార్గెట్ వచ్చేసి 30 పాయింట్స్ పెట్టుకోండి. నేను ఎక్కువ ఆప్షన్స్ ప్రిఫర్ చేయను, ఫ్యూచర్స్లో చేస్తే మంచిది. బట్ క్యాపిటల్ లేని వాళ్ళు మనం ఒక 15 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకోండి, 30 పాయింట్స్ వచ్చేలాగా చూసుకోండి. ఓకేనా గైస్, మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు ఆప్షన్స్లో ఏ విధంగా చేయాలి అండ్ ఫ్యూచర్స్లో ఏ విధంగా చేయాలనేది కూడా మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు నెక్స్ట్ టైం మీరు చాలామంది డౌట్స్ ఏమడుగుతుంటారంటే, ఫ్యూచర్స్లో ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, స్మార్ట్లో చేయొచ్చు కదా అంటే, ఫ్యూచర్స్ని బట్టి ఇప్పుడు మంచిగా వర్క్ అవుతున్నాయి అండ్ ఫ్యూచర్స్ని బట్టి ఆప్షన్ స్ట్రైక్ ప్రైస్లు కూడా వాళ్ళు జనరేట్ చేస్తారనమాట. సో నేను ఎప్పుడు ఫ్యూచర్స్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అండ్ దానికన్నా ముందు రోజు ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ చూడండి. ఫస్ట్ ఇక్కడ నార్మల్గా చిన్న మనకి పెద్దగా ప్రాఫిట్ రాలేదు. తర్వాత ఇక్కడ చూడండి గైస్, నెక్స్ట్ రోజు వచ్చేసి ఇక్కడ 2 క్యాండిల్ ఇక్కడ ఫామ్ అయినాయి కదా, సరే ఇక్కడ తీసుకుందాం అనమాట. ఇక్కడ హాఫ్ పెట్టుకొని స్టాప్ లాస్ ఎన్ని పాయింట్స్ వచ్చాయి చూడండి గైస్. ఒకవేళ మీరు ఫస్ట్ ట్రేడ్ ఒకవేళ నష్టపోయింటే కూడా నెక్స్ట్ ట్రేడ్స్లో మీరు దానికి డబల్ ఇక్కడ పాయింట్స్ ఇచ్చేస్తున్నాను గైస్. సో ఇంత మంచి స్ట్రాటజీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, మీరు చేయాల్సిందల్లా చిన్న సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇక్కడ చూడండి గైస్, మనకు ఎన్ని రోజులు ప్రాఫిట్ వచ్చింది, 1 2 3 సారీ ఇది లేదు 3 ఓకే 4 దీంట్లో మనకి ఇక్కడ చూడండి 3 టైమ్స్ ప్రాఫిట్ ఇచ్చింది, 5 6 టైమ్స్ ఇచ్చింది గైస్. నేను మహా అయితే ఒక 8 డేస్ చేసి ఉంటాను, ఆ 8 డేస్లో మనకు 6 టైమ్స్ ప్రాఫిట్ ఇచ్చింది. మీరు 1 మంత్ కూడా బ్యాక్ టెస్ట్ చేయండి. అండ్ ఈ స్ట్రాటజీ వచ్చేసి మీరు ఇంతకుముందు ఎప్పుడు చూడండి ప్రాఫిట్స్ కూడా మీకు ఇస్తుంది. కానీ ఒక ప్యాటర్న్ మీరు ఫాలో అవుతే అదే ఫాలో కావండి గైస్. ఇప్పుడు ఈ స్ట్రాటజీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఈ స్ట్రాటజీ మీద ఒక 1 మంత్ బ్యాక్ టెస్ట్ చేయండి అండ్ 15 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకున్న ఆప్షన్ చేస్తే అండ్ 30 పాయింట్స్ మీరు టార్గెట్ పెట్టుకోండి. అదే క్వాంటిటీతో మీరు 1 మంత్ పాటు మీరు చేయండి గైస్. ఓకే, 30 తీసుకోండి. ఓకే, బ్యాంక్ నిఫ్టీలో ఇప్పుడు ప్రజెంట్ 15 లాట్స్ ఉంది కదా, మీరు 30 లాట్స్తో ట్రై చేయండి. ఓకే, 30 లాట్స్తో ట్రై చేయండి అండ్ స్టాప్ లాస్ వచ్చేసి 15 పాయింట్స్ పెట్టుకోండి, టార్గెట్ వచ్చేసి 30 పాయింట్స్ పెట్టుకోండి. ఓకే, అలా 1 మంత్ మీరు ట్రై చేయండి. అండ్ ప్రజెంట్ ఈ స్ట్రాటజీ ఉంది కదా, ఈ స్ట్రాటజీతో మీరు యూజ్ చేసి 1 మంత్ ట్రై చేయండి. మీరు ఖచ్చితంగా మీరు ప్రాఫిట్స్లోనే ఉంటారు. మీరు స్ట్రాటజీ చేంజ్ చేయొద్దండి. ఒకసారి స్ట్రాటజీ స్టార్ట్ చేస్తే ఆ స్ట్రాటజీ 1 మంత్ ట్రై చేయండి అనమాట. ఇప్పటి వరకు మన YTT స్ట్రాటజీస్లో ఈ వీడియోతో మనకు 7 స్ట్రాటజీస్ అవుతాయి. ఓకేనా గైస్, అన్ని స్ట్రాటజీస్ మంచిగా వర్కౌట్ అవుతాయి. బట్ మీరు చేయాల్సిందల్లా ప్రాక్టీస్ చేయండి అండ్ 1 మంత్ ట్రై చేయండి ఇప్పుడు నేను చెప్పిన విధానంగా. అండ్ మీరు ఫ్యూచర్స్లో ట్రై చేస్తే 80 పాయింట్స్ టార్గెట్ అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇలాంటి మరికొన్ని స్ట్రాటజీతో మీ ముందుకు వస్తాను. యువర్స్ తెలుగు ట్రేడర్ YTT. మీరు సబ్స్క్రైబ్ చేయండి గైస్ మన ఛానల్ని అండ్ కింద కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోను తప్పకుండా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నన్ను ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ గైస్.
నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంతకన్నా మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. యువర్స్ YTT తెలుగు ట్రేడర్.